దశాబ్దాలుగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్ర కాశ్మీర్‌లో మరొకటి భగ్నమైంది. ఇప్పుడు గవర్నరే ప్రధానమైనటువంటి పాలకుడు అక్కడ. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ఒక మున్సిపల్ కార్పొరేషన్ టైప్, ఢిల్లీ టైప్ అయిపోయిందనమాట. ఇప్పుడు తాజాగా చెప్తే జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మీదన సీరియస్ యాక్షన్ జరుగుతున్నాయి. 8 మంది ఐఏఎస్ అధికారులు జమ్మూ కాశ్మీర్‌లో గన్ లైసెన్స్ ఇచ్చారు. అనేక మందికి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కలిసి. ఈ గన్ లైసెన్స్‌లన్నీ ఎవరికిచ్చారంటే తీవ్రవాద మద్దతుదారులకిచ్చారు. చట్టబద్ధమైన గన్ లైసెన్సు తీవ్రవాద మద్దతుదారులకిచ్చారు. తీవ్రవాదుల నుంచి కాపాడుకోవడానికి స్థానిక ప్రజలు అడిగితేనేమో ఇవ్వలా లైసెన్సులు. కానీ తీవ్రవాదుల్ని అభిమానించే, ప్రేమించే వాళ్ళకి మాత్రం ఇచ్చారు. దీని మీద ఇప్పుడు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ ఐఏఎస్, ఐపీఎస్‌ల్ని డిసిప్లినరీ యాక్షన్ వాళ్ళ మీద తీసుకోబోతున్నారు. తద్వారా దేశంలో తీవ్రవాదులు కొమ్ము కాసేటటువంటి యంత్రాంగానికి చెక్ పెట్టబోతున్నారు.